వాళ్ళంతా క్వార్టర్ లాగా ఉంటుందా? ఇంకెంతే అండి, ఎవరు మాట్లాడరు. ఎవరు మాట్లాడినా కూడా గుళ్ళో కూడా గుళ్ళో కూడా అండి, గుళ్ళో కూడా ఎవరు మీరు అలాగే అందరికీ దండం పెట్టమేనండి. ఏమో ఎవడేమంటాడో తెలియదు. ఇప్పుడు నా అక్కినేని నాగేశ్వరరావు గారు మహానుభావుడి దగ్గర నేను నేర్చుకున్నాను. ఒకరోజు చంద్రలేఖ షూటింగ్ జరుగుతుందండి. అట్నుంచి రావాల్సింది నేను బైక్ ఇలాగే వచ్చానండి ఆపోజిట్లో. నాగేశ్వరరావు గారు నిలబడి ఉన్నారు. ఏ ఊరయ్యా అనేది అని అడిగారు. సార్ టైం అయిపోతుంది సార్ షూటింగ్, నాకు తెలియదు అండి, మీ అబ్బాయి గారే హీరో సార్, లోపలికి వెళ్ళండి. సరే అక్కడ పార్క్ చేసి రాయటం. వీడు కనుక్కోండి క్యారెక్టర్ ఉందా లేదంటే లేదు చేస్తున్నాడండి. ఒక 5 నిమిషాల్లో వస్తాడు, 1 నిమిషం ఆగండి కూర్చోబెట్టారు. ఎప్పుడైనా సినిమా ఇండస్ట్రీలో కష్టాన్ని నమ్ముకో. ఇది ఇలాగ ఎందుకు పెట్టామంటే నా బోటు కూడా అలాగ వస్తుంటాడు. నువ్వు స్పీడ్గా బైక్ మీద వచ్చావు, సడన్గా లేడీస్ రావచ్చు, తగలవచ్చు. అవును, కాబట్టి ఇవన్నీ చూసుకో. ఇంకొకటి ఎవరైనా కనపడినా సినిమా ఇండస్ట్రీలో లైట్ బాయ్ కానీ ఎవరు కనపడినా ఒక నమస్కారం పెట్టు. వాడికి పెట్టకపోయినా పర్వాలేదు, అవును, ఒక నమస్కారం పెడితే అయ్యా నీ వ్యక్తిత్వం ఏంటని తెలుస్తుంది. సరే వెళ్ళు అనేది. మళ్ళీ సెట్లోకి వచ్చి చెక్ చేశారు ఆయన ఈడ ఉన్నాడా లేదా. ఇలాగ నిజంగా పెద్ద పెద్ద వాళ్ళు అందరితోటి నేర్చుకోవాల్సింది అన్నీ మనం స్వతహాగా నేర్చుకోలేము, ఇతరులను చూసి నేర్చుకుంటాం. అంతేనండి, అది కూడా మంచి వరకు. అంతే. మీరు అంటే టెంపుల్లో కూడా చాలా దారుణాలు అని చెప్పి మీరు 2-3 సార్లు కామెంట్ చేసినట్టు కదా. నిజంగా అంత అన్ని ఇప్పుడు ఏంటి సార్, ఇప్పుడు అక్కడ అన్ని అందరికీ వ్యాపారాలు ఉన్నాయి, ప్రతి ఒక్కడు బాగానే ఉన్నాడు. ఇప్పుడు జర్నలిస్టులు కూడా బాగానే ఉన్నారు, అందరికీ ఏదో ఏదో అంటారండి దాంట్లో, తొట్లు ఇట్లు అంగళ్ళు అంటారు, అంగళ్ళు కొట్లు తొట్లు, దానికి బ్రహ్మాండమైన బిజినెస్లు ఉన్నాయండి. అవును, బాగా ఇప్పుడు ఎంత అక్కడ పైన దొబ్బేసినండి, కింద తిరుపతి బార్లలో వెళ్ళిపోవాల్సింది. స్వామి సొమ్ము ఏమన్నా నిలబడదండి వీళ్ళ దగ్గర. అసలు నాకు అర్థం కానిది, ఇప్పుడు మీరందరూ మీతో సహా ఏదో దేవుడి దగ్గర సేవ కోసం అని కదా. అంతేనండి, వెళ్ళిన వాళ్ళందరూ ఆ దేవుడి పేరు మీద డబ్బు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తే చాలా అంతకంటే దరిద్రం ఏమైనా ఉంటుంది? దరిద్రం ఏంటంటే అంటే ఇంకోటి, మొన్న ఒక ఆయన చెప్తున్నాడండి, ఉండిలో వేసిన ప్రతి డబ్బు అవి ఏంటంటే భక్తుడు కోరికలు తీర్చుకోవడం కోసం ఉండిలో వేస్తారు. అది అసలు కరెక్ట్గా ఉండి కాదు, వాడి దగ్గర ఎక్కువ ఉండి కాదు, దేవుడి మీద పిచ్చాభిమానంతో వేస్తాడు. అంతేనండి. ఇప్పుడు ఏంటంటే దేవుడు సొమ్ము తినటం అనేది నిజంగా దరిద్రం అంటే దౌర్భాగ్యం. అది ఇప్పుడు చూపించదు సార్, అది ఒక పనిష్మెంట్. వెంకటేశ్వర స్వామి పనిష్మెంట్ చాలా గట్టిగా ఉంటుంది. ఎప్పుడు వస్తుంది అది? పడిపోతుంది. ఎప్పుడు పెద్ద లాంగ్ ఏమి ఉండదండి. ఒక్కసారి అలా సడలింపు అయిందంటే అంటే ఏదైనా మొత్తం ఆయన దగ్గర ఉండి చూసుకుంటాడు. అలాగే నీ జీవితం ఇది, ఇక్కడతో లాస్ట్ అని చెప్పి నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఏంటంటే ఏదో వెళ్ళి కూర్చున్నాం, ఛాంబర్లో ఒక పెద్ద బోర్డు పెట్టారండి, కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మనెంట్ చేయటమే నా ధ్యేయం, దానికోసం జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళైనా పట్టుకుంటాను. ఆ బోర్డు పక్కన పడేశారండి. ఈయన దోషం మళ్ళీ ఆ బోర్డు ఎందుకు ఇక్కడ తీసేయండి, పదరికి మీరు రూమ్ మార్చేయండి. సరే చేసుకోండి, దాని ఏముంది, మీ ఉద్యోగం పోయాక ఇంకేమన్నీ నాకెందుకు అవి. అక్కడ అసలు ఏముండదండి, పొద్దున ఒకటి, సాయంత్రం ఏదన్నా భోజనం, అది కూడా బయట నుంచి తెచ్చుకుని తినేసేవాళ్ళం ఉండదు. లేకపోతే ఇస్కాన్లో ఏమన్నా భోజనం ఉందా, అన్నదాన సత్రం ఉంటుంది అక్కడ పైన అండి. అది పైన కింద ఫెసిలిటీస్ అన్నీ పైన ఉన్నాయి సార్. కింద ఏంటంటే అలిపిరి దగ్గరలోనే ఇస్కాన్ ఉంది, ఇస్కాన్ అండి. ఇస్కాన్లోకి వెళ్ళి తినేసి రావడం, ఎప్పుడైనా తినొచ్చు కదా. వాళ్ళు ఎస్యూబీసీ చైర్మన్గా అయితే ఐఎమ్ నాట్ అలౌయింగ్ యూ, యు ఆర్ యాక్టర్, ఐఎమ్ అలౌయింగ్ యూ అంతే అనేవాడు అండి. సరే వెళ్ళి కూర్చొని వాళ్ళకే దాంట్లో ఏం గొడవలు ఉన్నాయో తెలియదు నాకు. భోజనం మటుకు పెట్టారండి పాపం. అంతకుమించి ఇంకేమీ లేదు సార్. ₹1 నేను గర్వంగా చెప్పగలను. ₹1 కూడా నేను మిస్యూజ్ చేసి ఒక మహిళ. ఎందుకు మీకు ఆ బాధ్యత చేపట్టాక దేవుడి శిక్ష పడినట్టు పడింది మీకు? ఒక అసహ్యంగా నేను ఎవరితోటైనా మాట్లాడినా కూడా, అక్కడ 30 మంది యాంకర్లు ఉంటారండి. ఇక్కడంతా మనం సినిమా రంగంలో ఇంతమందితో పనిచేసాం, పెద్ద పెద్దోళ్ళతో అండి. అవును, ఎక్కడ ఇట్లాంటి కామెంట్లు లేవండి. రాలా. పార్టీలో ఉన్నప్పుడు 100 మంది మహిళలు ఉంటారండి, అవును, రోజు ప్రచారానికి వెళ్ళినప్పుడు. అక్కడ లేదు. ఇక్కడ తీసుకొచ్చి ఒక బాల్ తోటి అలా కొట్టినట్టు కొట్టి నా మీద కాదు. ఆ ఏ డ్రెస్సర్ సుబ్బారెడ్డి చెప్తే అట్లా చేసిందని మీ ఉద్దేశం? అంతేనండి. మరి ఇప్పుడు ఒకటే అండి, ఆ ఎయిర్ డ్రెస్సర్ పని లేదు, కాంట్రాక్ట్ కార్మికులు పని తీసేసాం. పని తీసేసాక ఏం చేయాలండి, దాంట్లో ఉన్న చాలామందికి ఒక 6 రోజులు 7 రోజులు లీవ్స్ దాని మీద
వీళ్ళకి కావాల్సిన చిన్న చిన్నవన్నీ పెండింగ్లో ఉండిపోయినాయండి. అవన్నీ నేను దగ్గరుండి చేయించానండి మొత్తం. వాళ్ళ గుండెల మీద చేసుకుని ఇప్పుడు ఆవిడ ఏం చేస్తున్నారు? ఆవిడ అలాగే ఇక్కడ కూడా కార్డు రజెక్ట్ చేసుకుని వెళ్ళిపోయారంట. ఏ డ్రెస్ లేదు ఇక్కడ లేరు, ఇక్కడ లేరు, అక్కడ లేరండి. మేము తర్వాత మా వాళ్ళందరినీ పంపించి అసలు ఏం ద్రోహం చేశాడు అని అడగండి. మా బంధువులందరినీ పంపించి అడిగిపిద్దాం అనుకున్నాం. ఎందుకమ్మా మా జీవితంతో ఆడుకున్నారు మీరు, ఎందుకు ఇలా చేశారు, ఎవరి కోసం ఆడుకున్నారు అది. కానీ ఎవరు ఎక్కడ కనపడలేదండి, ఎవరు అక్కడ లేరు. తిరిగి వచ్చారండి, తిరుపతి మొత్తం జల్లెడు పెట్టారు, ఎక్కడే లేరు. తిరుపతి అలిపిరిలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీస్ ఆఫీసర్లే వాళ్ళు, సార్ ఇదంతా మ్యానిపులేటెడ్ అండి, మీరు దాని గురించి వదిలేయండి. ఎవరు అడిగినా ఒకటే అండి, నోరు అహంకారంతో వచ్చిన నోరు అది తీసేసి ఫ్రెష్గా మురళీమోహన్ గారి లాగా ఉండండి అని. అది కొత్త జీవితాన్ని అంతేనా, మౌనమునిలాగా అంతే అండి, అన్నిటికీ ఒక చిరునవ్వు. అంతే. మురళీమోహన్ అదే కదా, ఏం మాట్లాడాడు, నేను ఇప్పుడు కూడా కాంట్రవర్సీ. ఇదివరకు క్యారవాన్ దిగి అందరితో 10 మందితో కూర్చొని మాట్లాడి జోకులు వేసేవాళ్ళం, అవన్నీ లేవండి. ఇప్పుడు క్యారవాన్లో కూర్చొని ఉంటాం, షార్ట్ లేకపోతే లోపల ఏదైనా పాత పాటలు వింటామండి. మీ అందరికి కూడా క్యారవాన్లు ఇస్తున్నారా? అందరికి క్యారవాన్లు ఉన్నాయి సార్, ప్రొడ్యూసర్లు అందరికీ క్యారవాన్స్ ఇస్తున్నారు. ఆర్టిస్టులందరికంటే కొంచెం ఇంపార్టెంట్ ఉండేవాళ్ళు, అదే ఒక మాదిరికి ఇస్తున్నారు. రఘుబాబుకి, నాకు, కృష్ణ భగవాన్. అంటే ఇప్పుడు హీరో ఏదో ఒక పెద్దది ఉందనుకోండి, వెనకాల ఒక చిన్న రూమ్ ఉంటుంది, దాంట్లో మేము ఎక్కాం. ఓహో, అచ్చా. పెద్ద క్యారవాన్లో మధ్యలో కొంత భాగం. అంతే అండి. ఇప్పుడు కొత్తగా మహారాష్ట్ర నుంచి వస్తున్నాయి సార్, 4-5 డోర్లు 3 డోర్లు ఉండేవాడు, ఓకే, దాంట్లో అకామిడేట్ చేస్తాం. ఇదివరకు శుభ్రంగా చెట్ల కింద కూర్చునేవాళ్ళు కదా, హాయిగా ఉండేదండి. ఇప్పుడు ప్రొడ్యూసర్ నిజంగా దేవుళ్ళు అండి, నిజంగా అందరికి ఫెసిలిటీస్. మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరంగానే కొత్త బట్టలు, పొద్దున్నే టిఫిన్లు, ఇంటికాడ ఏదో ఒకటి వండుతారు, తినాలి లేకపోతే లేదని, ఇక్కడ 4 రకాల టిఫిన్లు ఇవన్నీ కూడా బాగా టేస్టీగా ఉండేవి. ఎక్కడ ఎతికెతికండి ఆర్డర్లు. రఘుబాబు నేను కలిస్తే మటుకు మా ఇంటికాడ నుంచి దోశలు తెచ్చానయ్యా ఇలా తిందాం అంటే, తను ఫస్ట్ నుంచి మే ఇద్దరం బాలయ్య బాబు గారిని చూసి నేర్చుకున్నామండి. వెళ్ళిపోయి చెట్టు కింద ఎక్కడ పెట్టేసి చైర్లు ఎక్కడ వేసుకుని, ఆయన కూడా అంతే అండి. ఎంత ఎండ 50 ఉన్నా కూడా మేకప్ వేసుకోవటం వరకే లోపల ఉంటారు. తర్వాత అందరితోటి మాట్లాడటం, ఆయనకు వచ్చిన డ్రై ఫ్రూట్స్ పెట్టడం, పాటలు వినటం, నాన్నగారి గురించి చెప్పడం, ఇవే అండి అంతే. అందరూ చెట్ల కిందే ఉంటామండి. ఏదన్నా ఎక్కువ ఎవడైనా ఇది ఉంటారు కదా కొంతమంది ఉగ్రవాదులు, ఏమన్నా వయసు బాబు దండం బాబు వాళ్ళని అవాయిడ్ చేయడం కోసం మొన్న మేము అనంతపురం షూటింగ్ వెళ్ళామండి. ఏమన్నా ఇక్కడ మినిస్టర్ గారు మిమ్మల్ని అడిగారు, నాకు ఎవరో తెలియదండి, నేను ఏమీ లేదు, కొత్తగా ఫ్రెష్గా వచ్చి వాళ్ళు రాసుకుంటున్న స్టూడెంట్ని, నన్ను మటుకు పిలవకండి దయచేసి, మీకు కోపం వచ్చినా ఏమొచ్చినా మీరు ప్రొడ్యూసర్తో మాట్లాడుకోండి, నేను మటుకు రాను. అదేంటండి అలాగైతే ఎలాగండి, మిమ్మల్ని పెట్టి అతనే ఫైనాన్స్ సార్ వద్దు సార్ తీసేయండి, నేను వెళ్ళిపోతాను, నేను మళ్ళీ నన్ను పిలవకండి, నా జీవితంలో నేను పేడకల అయిపోయింది అంతే, నన్ను పిలవద్దు. ఒక నేను పెట్ లవర్ అండి, నా దగ్గర ఒక 5-6 డాగ్స్ ఉంటాయండి. ఓకే, వాటి సైకాలజీకి నేను బాగా అడిక్ట్ అయిపోయాను. అవి నేను నిజంగా మీరు నమ్మరు సార్, నేను వచ్చి కూర్చుని నిద్రలేని రాత్రుల్లో ఉండే రోజు బాధపడుతుంటే రియాక్ట్ అవుతాయి, నా చుట్టూ ఉండేవండి, తెలుస్తుంది వాటికి, నా చుట్టూ ఉండేవండి. ఇది కాదు జీవితం. ఎవరైనా వచ్చి మాట్లాడుతుంటే నా దగ్గర గోల్డెన్ రిట్రీవర్ను గ్రేడ్ అనేవి ఉన్నాయి, అవి చూసి వీళ్ళు ఇంకా అలా చూస్తుంటాయండి. అవును, పసిగడతాయి. గోల్డెన్ రిట్రీవర్ అయితే ముఖ్యంగా ఆవిడ మంచివాడా కాదా, దొంగ అయితే కానీ కొద్దిగా అరుస్తుంది. కరెక్ట్ సార్ అది. అదే వాడు వచ్చి అన్న ఏముందన్న నెక్స్ట్ ఎంపీ అన్న నువ్వు అంటే గౌ అని అరిసేవి అని అంటే, వీటికి ఉన్న పరిజ్ఞానం కూడా పృథ్వీరాజుకి లేదే. అదే చెప్తున్నా, అది అరుస్తుంది. అందుకని చెప్పి నేను ఎక్కువ వీటిలో నమ్ముతానండి, నాకు భోజనం పెట్టే వాళ్ళు నమ్ముతాను. కొంచెం మంచి మనిషి అయితే అసలు పట్టించుకోదు వచ్చినా.